హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. చందమామ కథల్లో ఇవాళ మీరు వినబోతున్న కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రాసిన గొప్ప మనసు అనే కథ. రాయవరం అనే చిన్న గ్రామం, దాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న నదికి పుష్కరాలు వచ్చాయి. వారం రోజుల నుంచి జనం ఎక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చి నదిలో స్నానం చేసి వెళుతున్నారు. వారం 10 రోజుల పాటు గ్రామస్తులకు ఇదొక పెద్ద పండుగ. ఆ సమయంలోనే గ్రామంలోని చిన్న రైతైన దశరథయ్య కూతురు సుమతి పుట్టినరోజు పండుగ కూడా వచ్చింది. అతడి భార్య భర్తను వేగిర పెడుతూ, చీకటి పడకుండా వచ్చేయండి, దర్జీ ఈసరికి అమ్మాయి పట్టుపరికిని కుట్టే ఉంటాడు, అమ్మాయిని గుడికి తీసుకుపోవాలి, అస్సలే ఊరి నిండా జనం అని హెచ్చరించింది. అయితే దశరథయ్య దర్జీ దగ్గరికి వెళ్లేసరికి ఇంకా పరికిణి పని పూర్తి కాలేదు. దర్జీ అతన్ని కొంతసేపు కూర్చోబెట్టి పని పూర్తి చేశాడు. అతడు పరికిణి తీసుకుని బయలుదేరేసరికి చీకటి పడింది. దశరథయ్య ఇంటికి సమీపిస్తుండగా ఒక 25 ఏళ్ల కుర్రాడు పెరటి ద్వారం నుంచి కంగారుగా బయటికి వస్తున్నాడు. దశరథయ్య అతన్ని ఏనాడు చూసి ఉండలేదు. ఆ కుర్రాడి బెదురు చూపులు, కంగారు చూస్తూనే దశరథయ్యకు వాడు దొంగ అని అనుమానం కలిగింది. అతడు పరుగున పోయి వాడి మెడ పుచ్చుకుని, ఎవరు నువ్వు, ఇంట్లో ఏం దొంగిలించావు అన్నాడు కరుకుగా. కుర్రాడు బాగా బెదిరిపోయి మాటలు రాక కాస్త తడబడ్డాడు. దశరథయ్య వెంటనే వాడి వీపు మీద చేత్తో గట్టిగా చరిచి, దొంగ వెధవ, నిజం చెప్పు, దొంగిలించిన వస్తువు ఎక్కడా అంటూ పెద్దగా అరిచాడు. అది విని అతడి భార్య కూతురే కాక పక్కిళ్ల వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఈ వయసులో కష్టపడి పని చేసుకోక దొంగతనాలకు దిగాడన్నమాట, 4 తన్ని బుద్ధి చెప్పండి అన్నాడు ఒకడు అక్కడ చేరిన గుంపులో నుంచి. ముందు ఏం కాజేశాడో చూడండి అన్నాడు మరొకడు. దశరథయ్య వాడి దుస్తులు తడిమి చూశాడు. జేబులో కొంత చిల్లర డబ్బు తప్ప మరేం లేదు. ఆ కుర్రాడు చేతులు జోడించి, నేను దొంగను కాదు, నన్ను వదిలిపెట్టండి అన్నాడు. ఈ మధ్య ఎవరో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారట, పుష్కరాలు గనక తేలిగ్గా పిల్లల్ని ఎత్తుకుపోవచ్చని వచ్చుంటాడు అందొక ఆవిడ. గుంపులోంచి 2 ముందుకు తోసుకొచ్చి కుర్రవాణ్ణి కొట్టబోయేంతలో వాడు, అయ్యా ఆగండి, ఇంట్లో దేవుడి మందిరం పక్కన ఉన్న ఎర్ర సంచి ముందు తీసుకురండి అన్నాడు. సుమతి గబగబా ఇంట్లోకి పరిగెత్తి ఎర్ర సంచి తీసుకొచ్చింది. దాని నిండా గలగలలాడుతూ వెండి నాణేలున్నాయి. దశరథయ్యకు ఆ సంచి తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. కుర్రవాడు గొంతు సవరించుకుని, ఆ సంచిలో 1000 వెండి కాసులున్నాయి. ఆ సంచిని మీ ఇంట్లో పెట్టింది నేనే, ఎందుకు పెట్టానో కూడా చెప్పమంటారా అన్నాడు. దశరథయ్యతో పాటు అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ కుర్రాడి కేసి చూశారు. వాడు జరిగిన సంగతి ఇలా చెప్పాడు. 12 సంవత్సరాల క్రితం వాడికి బాగా జబ్బు చేసింది. వైద్యులు వాడి తండ్రితో పట్నం తీసుకుపోయి వైద్యం చేయిస్తే గాని పిల్లవాడు బతకడని చెప్పారు. అయితే తండ్రి చేతిలో అవసరానికి తగిన డబ్బు లేదు. పొరుగురులో అతడి చిన్ననాటి స్నేహితుడు ఒకడున్నారు. ఆయన తప్పక సహాయం చేయగలడన్న ఆశతో ఆయన ఆ ఊరు వెళ్ళాడు. అయితే ఆ స్నేహితుడు పుష్కరాల స్నానం కోసం ఈ ఊరు వచ్చినట్టు తెలిసింది. కుర్రవాడి తండ్రి అక్కడి నుంచి అతడి కోసం ఈ ఊరు వచ్చాడు. కానీ సాయంకాలం వరకు తిరిగినా అంతమంది తీర్థ ప్రజల్లో ఆయనకు తన స్నేహితుడు కనిపించలేదు. ఇక చేసేదేమీ లేక తన గ్రామానికి బయలుదేరుతూ దాహం తీర్చుకునేందుకు ఊరి రచ్చబండకు ఎదురుగా ఉన్న మండువా ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఇంటావిడ తలుపు తెరిచి అతడికి మంచినీళ్ళిచ్చి తిరిగి తలుపు మూసింది. కుర్రాడి తండ్రి తిరిగి వీధిలోకి రాబోయే సమయంలో గడప దగ్గర విలువైన రాయి తాపడం చేసిన ఉంగరం ఒకటి తడుపుమంటూ అతడి కంటబడింది. అతడు దాన్ని తీసుకుని చూసి తలుపు తట్టి ఇంటి వాళ్లకు ఇద్దామనుకున్నాడు. కాని చప్పున తన కొడుకు స్థితి గుర్తుకు రాగా ఉంగరాన్ని జేబులో వేసుకుని తన గ్రామం చేరాడు. అది అమ్మగా వచ్చిన డబ్బుతో అతడు కొడుకు పట్నంలో వైద్యం చేయించి ఒక్కగానొక్క కొడుకును ప్రాణాపాయం నుంచి కాపాడుకున్నాడు. కుర్రవాడు ఇదంతా చెప్పి దశరథయ్యతో, అయ్యా, ఆ తర్వాత మా నాన్న మీ బాకీ తీర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు, అయినా సాధ్యపడలేదు. అయితే నెల రోజుల క్రితం బాగా జబ్బు చేసి చనిపోయే ముందు మా నాన్న ఈ జరిగిందంతా చెప్పి తన కర్మకాండ కోసం అట్టే ఖర్చు పెట్టవద్దని, ఇంట్లో ఉన్న 800 కాసులకు మరి 200 ఎలాగైనా చేర్చి తమకు ఇవ్వవలసిందని చెప్పాడు. పోయిన మా నాన్నను గురించి దొంగగా చెప్పడానికి మనస్కరించక 1000 వెండి కాసుల్ని రహస్యంగా తమ ఇంట్లోని దేవుడి గది ముందు పెట్టాను. ఈ డబ్బు తమదే అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూ. ఆ కుర్రవాడి నిజాయితీ చూసి అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సంగతి ఏంటో కనుక్కోకుండా కనబడిన వాళ్లను పట్టుకుని దొంగ అంటూ కేకలు పెట్టడం ఏం మర్యాద అంటూ జనం దశరథయ్యను చివాట్లు పెట్టి వెళ్లిపోయారు. కుర్రవాడు కూడా అక్కడి నుంచి వెళ్లిపోగానే దశరథయ్య తన కూతురు చేతిలో ఉన్న డబ్బు సంచి తీసుకోబోతూ, నీ పుట్టినరోజున మంచి బహుమతి లభించింది, ఆ డబ్బుతో నీకు బంగారు గొలుసు చేయిస్తాను అన్నాడు. ఆ మాటలకు భార్య అడ్డు వచ్చి, ఇంకా నయం, పసిపిల్ల వంటి మీద బంగారం ఉండడం ప్రమాదం,
ఆ డబ్బుతో ముందు నేను గాజులు చేయించుకుంటాను అంది. సుమతి డబ్బు సంచి ఉన్న చేతిని వెనక్కి లాక్కుని తండ్రిని, ఈ రోజుతో నాకు ఎన్ని సంవత్సరాలు నిండాయి నాన్న అంది. నాకు ఆ మాత్రం గుర్తులేదనుకోకు తల్లి, ఈ రోజుతో నీకు 9 నుండి 10 వస్తాయి అన్నాడు దశరథయ్య. ఆ అబ్బాయి తీర్చిన బాకీ 12 ఏళ్ల కిందది. మనం ఈ ఇల్లు కొన్న తర్వాత ఏడాదికి నేను పుట్టాను. అంటే ఆ ఉంగరం మనకు ఈ ఇల్లమ్మిన రామయ్య తాతదన్నమాట. పిల్లలు సరిగా చూడక ఆరోగ్యంగా కూడా చెడి తాత చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ డబ్బు తాతకు బాగా ఉపయోగపడుతుంది. ఇది తాతకిచ్చి వస్తాను అంటూ సుమతి బయలుదేరబోయింది. దశరథయ్య అతని భార్య తమ కూతురు దయాగుణానికి అబ్బురపడ్డారు. దశరథయ్య భార్య కూతుర్ని ఆప్యాయంగా ముద్దాడి, ఆ డబ్బు తాతకు రేపు ఇవ్వచ్చులే తల్లి, ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి అంది. ఈ రోజు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదమ్మా, తాతకు ఈ డబ్బు ఇస్తే నాకు రెట్టింపు పుణ్యం వస్తుంది అంటూ సుమతి రామయ్య తాత ఇంటికేసి పరుగులు తీసింది. వయసులో చిన్నదైన తన కూతురి గొప్ప మనసు చూసి ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు. అది కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.